ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు, కలియుగ వైకుంఠ దైవంగా పిలుస్తున్న శ్రీ వెంకటేశ్వరుని గురించి చెప్పుకోవాలంటే ముందు భృగు మహర్షి వైకుంఠం గురించి తెలుసుకోవాలి. భృగు మహర్షికి శ్రీ వెంకటేశ్వరునికి అవినాభావ సంబంధం ఉంది. తపస్సులో మునిగి తేలిన మహర్షులకు కోపం కూడా కాస్త ఎక్కువే అని చెప్పాలి. ఒకనాడు భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠానికి వెళ్తాడు. ఎంతైనా ఆయన స్థితికారుడు కదా, ఆయన దర్శించుకుంటే తన స్థితి బాగుంటుందని వెళ్ళాడు. అలా వెళ్ళిన భృగు మహర్షికి ఎక్కడా లేని కోపం వచ్చింది. వైకుంఠానికి వచ్చిన తనను పట్టించుకోలేదన్న కోపంతో శ్రీ మహావిష్ణువును కాలితో తంతాడు. వెంటనే స్పృహలోకి వచ్చిన విష్ణువు భృగువును సాదరంగా ఆహ్వానిస్తాడు. ఆర్ఘ్యపాద్యాలు ఇచ్చి గౌరవిస్తాడు. మంచి చెడ్డలు అడిగి తెలుసుకుంటాడు. తాను అవమానించినా నవ్వుతూ పలకరించడంతో భృగు మహర్షికి గర్వం దిగొస్తుంది. అయితే ఇదంతా గమనిస్తున్న శ్రీ మహాలక్ష్మికి భృగువుపై కోపం వస్తుంది. భూలోకంలో కట్టిక పేదరికం అనుభవించే బ్రాహ్మణుడిగా పుట్టి పలు సమస్యలు ఎదుర్కొంటావని శపిస్తుంది. ఆ తల్లి శాపం విని కంగారు పడిపోయిన భృగువు క్షమించమని పరిపరి విధాలుగా వేడుకుంటాడు. అప్పుడు లక్ష్మీదేవి శాంతించి శాప విమోచన ఉపాయం చెబుతుంది. లక్ష్మీదేవి భృగువునకు ఇచ్చిన శాపం కారణంగా ఆయన భూలోకంలో బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. ఆయన శాపం నుంచి విముక్తి కల్పించేందుకు వైకుంఠ నారాయణుడు శ్రీనివాసుడిగా భూలోకంలో అవతరిస్తాడు. స్వామిని వివాహం చేసుకోవడానికి లక్ష్మీదేవి పద్మావతి అమ్మవారిగా జన్మిస్తుంది. శ్రీనివాసుడు పద్మావతి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం కోసం కుబేరుడు 1,14,00,000 బంగారు నాణేలను అప్పుగా ఇస్తాడు. ఆ అప్పు తాలూకు వడ్డీని స్వామివారు నేటికి చెల్లిస్తూనే ఉన్నాడు. అందుకే శ్రీ వెంకటేశ్వరుడిని వడ్డీ కాసులవాడు అని పిలుస్తారు. కలియుగాంతంలో తీసుకున్న అప్పును పూర్తిగా చెల్లిస్తారని, అప్పు చెల్లింపు పూర్తయిన తరువాత కలియుగం అంతమవుతుందని పండితులు చెబుతున్నారు. ఇక లక్ష్మీదేవి ఇచ్చిన శాపం అనుసరించి భృగు మహర్షి భూమిపై బ్రాహ్మణుడిగా జన్మించిన తరువాత అనేక బాధలు పడుతూ తన బాధల నుంచి కాపాడమని వేడుకుంటూ తిరుమలకు చేరుకొని స్వామివారిని సేవిస్తాడు. అలా బ్రాహ్మణుడు స్వామిని సేవించడంతో ఆయనకు శాప విముక్తి కలుగుతుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.